వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేయబోతున్నా. మేము ఇట్లా తమిళనాడు స్పెషల్ చేస్తున్నాం. ఇట్లా మెంతులు ఒక స్పూన్ వేసుకొని మంచి నల్లగా దూరగా వేపుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కడాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ పోసుకుందాం. సాంబార్ ఉల్లిపాయలు వేసుకుందాం. కొన్ని మామూలు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా వేపుదాం. మంచి ఫ్రై చేద్దాం. టమాటాలు ఒకటి, మంచి కలర్ రావాలి, బాగా వేపాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇది సాంబార్ పొడి వేస్తున్నాం మేము, కారం పొడి కాదు, సాంబార్ పొడి వేస్తున్నాం. 3 స్పూన్ల సాంబార్ పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు. మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఒక 10 ఎల్లిపాయలు వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. చల్లారింది కాబట్టి మిక్సీ పట్టుకొని వద్దాం. మెంతులు వేసుకుందాం. తర్వాత ఈ మసాలా వేసుకుందాం. అదే కడాయి పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. వాటర్ పోసి మిక్సీ పడతాం. అదే కడాయి పెట్టుకుందాం. నూనె పోద్దాం. ఒక 3 స్పూన్లు అంత నూనె పోద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, ఆవాలు వేసుకుందాం 1 స్పూన్. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. మంచి కలర్ రావాలి. ఇప్పుడు మిక్సీలో పట్టుకొని వచ్చిన మసాలా వేసుకుందాం. మనకు వాటర్ ఎంత కావాలో అంత చింతపండు పిసికి పెట్టుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ కన్నా 2 అంతలు నిమ్మకాయ, మనకి ఎంత పులుపు కావాలో అంత పిసికి పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా. వాటర్ ఎంత కావాలో అంత పోసుకుందాం. ఒక చింతపండు ఒక గిన్నెలో పోసి పెట్టినాం. ఆ చింతపండు రసం కూడా పోస్తాం. వాటర్ ఎంత కావాలో అంత పిసికి పెట్టుకుందాం. రాళ్ళు ఉప్పు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. మంచి కలుపుకుందాం. మూత పెడదాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు చేపలు కడుగుదాము. రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా పిసికి కడగాలి, వాసన పోతుంది. రాళ్ళు ఉప్పు పసుపు వేసి కడగాలి. ప్లేట్ తీస్తాము. మసాలాతో చూడండి. కడిగి పెట్టుకుంటే చేపలు వేస్తామండి. ఒక్కొక్కటి వేద్దాము, ఎందుకంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి చిన్నగా ఒక్కొక్కటి వేయాలి సాంబార్లో. ఓ 10 నిమిషాలు మసాలితే చాలు. మూత పెట్టి పెడదాం. 10 నిమిషాలు. చేపలు ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. నేను గంటలో తీస్తే కానీ ముక్కలు ఇరిగిపోతున్నాయి, అందుకనే వేస్తే ముక్కలు ఇరిగిపోతుంది. అందుకే తీసే కాకుండా చపాతీ గంటతోటి ముక్కలు వేసుకుంటున్నా. ఇరగదు కాబట్టి. పులుసు పోసుకుందాం గిన్నెలకి. అయిపోయిందండి చేపల పులుసు. ఎంతో రుచికరమైన చేపల పులుసు అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి